ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఈ మాటలు వినారంటే తప్పకుండా ధైర్యం రావటం ఖాయం. ఇక ఆ మాటలు ఏంటో చూద్దాం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను దిగజార్చుకొని ఎవరిని ప్రేమించవద్దు. అలాంటి ప్రేమ నీకు ఎప్పుడూ అవసరం లేదు. ప్రేమ అవసరమే కానీ నీ పరువుని తీసే ప్రేమ నీకు అవసరం లేదని గుర్తుంచుకో. నిన్ను ఇష్టపడని ఎవరిని బలవంత పెట్టవద్దు. కొన్ని రోజులు మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం వల్ల నీకు మంచి జరుగుతుంది. నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నోరు విప్పు మాట్లాడాలి. మన జీవితంలోకి కొంతమంది రావడానికి ఒక కారణం కూడా ఉంటుంది. కొంతమంది ప్రయత్నిస్తారు, కొంతమంది నేర్పిస్తారు, కొంతమంది ఉపయోగించుకుంటారు, మరికొంతమంది బ్రతకడం ఎలా అని చెబుతారు. బాధను భరించలేనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు అనేవాళ్ళు కాలం మారింది అని, కానీ ఇప్పుడు అంటున్నారు లోకమే మారిపోయింది అని. ఇది అక్షర సత్యం. జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నావని అర్థం కాదు, నువ్వు మరింత బలపడుతున్నావు అని అర్థం. గతాన్ని మర్చిపోతేనే ఈరోజు పరిస్థితిని ఆనందించగలవు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు మిత్రమా. నీ జీవితంలో నమ్మకమైన స్నేహితుడు నీ ఆత్మవిశ్వాసం ఒక్కటే. ప్రశాంతంగా జీవించాలి అంటే ఇతరులను చూసి ఏడవకు. నీవు కన్న కలలు నువ్వే నిజం చేసుకోవాలని గుర్తుంచుకో. నీకు సాయం ఎక్కడి నుంచి అవసరమో అక్కడ నిన్ను పడేయటానికి ఈ జనాలు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండు. ఇతరుల మీద నమ్మకం ఎక్కువ పెట్టుకోకు. ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ ప్రపంచం వాళ్ళకుంటుంది. ముందుగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నాకే నీ గురించి ఆలోచిస్తారు అని ఈ విషయం తెలుసుకో. నీ మాటలు విని సంతోషపడే వాళ్ళతో మాట్లాడు. నీ మాటలు విని ఇబ్బంది పడుతున్న వాళ్ళతో అస్సలు మాట్లాడద్దు. ఈ ప్రపంచంలో నీకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా? నువ్వు చేసే కష్టమే. అవును, నువ్వు చేసే కష్టమే నీకు విలువైనది. ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకు, ఉన్నది పోగొట్టుకుంటావు. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగేది నీ వల్ల ఇతరులకు సంతోషం కలగటం మాత్రమే. ఒంటరిగా ఉండటానికి కూడా రెడీగా ఉండాలి మిత్రమా. నీతో ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్తారో తెలీదు. ఎప్పుడు ఇతరులు నీతో మాట్లాడాలని తొందరపడకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. జీవితంలో ఏమన్నా నేర్చుకోకపో, కానీ జీవితంలో ఇతరుల గురించి తెలుసుకోవడం మాత్రం తప్పక నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి కనిపించినట్లుగా లోపల ఉండరు కాబట్టి. అబద్ధాలతో కూడిన వాస్తవాలు నిజం కాదు కాబట్టి. జీవితంలో ఒక్కసారి బాధలు ఎలా ఉంటాయంటే ఇటు బ్రతకలేము, అటు చావలేము. ఏదైనా నీ నుండి దూరం అయితే అవన్నీ నీకు కావాలని తెలుసుకో. కాలం ప్రకారమే మారుతుంది, కానీ మనిషి ఏ కాల ప్రకారమైనా కూడా మారగలడు. జీవితంలో ముగిసిపోయిన విషయాలంటూ ఏమీ ఉండవు. ఎప్పుడూ ఒక కొత్త విషయం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పశ్చాత్తాపం ద్వారా గతాన్ని మార్చలేవు. చింత ద్వారా భవిష్యత్తును తెలుసుకోలేవు. అందుకే గడుపుతున్న రోజుల్లో ఆనందంతో గడిపేసేయి. అదే అసలైన సుఖం. ఏడవటం వలన మనిషి బలహీనపడతాడు అనేకంటే ఏడ్చి హృదయాన్ని రాయిలా బలంగా మార్చుకున్నాడు అనేదే నిజం. లోకులు నీతో ఉంటారు, లాభం పొందుతారు. వాళ్ళ అవసరాలు తీరాక వాళ్ళే నీ తప్పులను బయటకు తీస్తారు, నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు వెళ్ళినందుకు నువ్వు ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. మోసం చేసిన వాళ్ళు తప్పు కంటే అవకాశం ఇచ్చిన నీదే తప్పు అంటాను. నిజమే కదా? కొంతమంది నీతో రిలేషన్ పెట్టుకునేది నీ నుండి లాభం పొందటానికి. నీ బంధంలో స్వార్థం లేనంత వరకు బంధం బలంగా ఉంటుంది. సమయం నీ జేబులోనే ఉంటుంది. ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ గుర్తుంచుకో, ప్రతిదానికి ఒక విలువ ఉంటుందని. ఆ విలువను ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. జీవించినంతకాలం ఈ ప్రపంచాన్ని చదవడం చాలా కష్టం, కానీ కాలమే నీకు అన్ని పాఠాలను చక్కగా నేర్పిస్తుంది.
అబద్ధం ఎందుకు గెలుస్తుంది అంటే నిజంతో కలిసి ఉండటం అందరి వల్ల సాధ్యం కాదు. మనిషి నిన్ను ఈరోజు ఒకేలా ఉన్నాడు, పరిస్థితులు అతన్ని మారుస్తూ ఉంటాయి. పరిస్థితులను బట్టి మనిషి మారుతూ ఉంటాడు అనేదే నిజం. అందాన్ని చూసి ప్రేమించకు. అలాగే రిలేషన్షిప్లో ఎవరితో కూడా బలవంతం మంచిది అనేదే కాదు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు కదా, కాబట్టి మనకైన రోజు కోసం ఎదురు చూడాలి. మంట ఎప్పుడూ తనకు తాను అంటించుకోదు కూడా. చేతిలో గడియారం పెట్టుకున్నంత మాత్రాన సమయం నీ దగ్గరే ఉంది అనుకోకు. గుర్తుంచుకో, మంచి రోజును చూడాలంటే చెడ్డ రోజులను దాటాలి. సముద్రం అనే జీవితంలో మునుగుతున్నప్పుడు కాలమే నీకు అండగా ఉంటుంది. ఒక మనిషికి అలవాటు పడడం అనేది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమను పొందాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా అవసరం. అలాగే ఎక్కువగా ఒకరికి అలవాటైపోయినప్పుడు వారు లేకుండా నువ్వు బ్రతకలేవు, ఉండలేవు అన్నప్పుడు వాళ్ళు దూరం అయితే తట్టుకోవటం చాలా కష్టమవుతుంది. 100 పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కంటే ఒక మంచి వ్యక్తితో గడిపే సమయం చాలా ఎక్కువ జ్ఞానాన్ని కూడా పెంచుతుంది. 100 సలహాల కన్నా ఒక్క అనుభవం గుణపాఠాన్ని నేర్పిస్తుందంటారు. చెడుదారులు, చెడు మనుషులు, చెడ్డ పరిస్థితులు, చెడు అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. ఇవే మనకు నేర్పిస్తాయి ఏది సరైంది, ఏది సరైనది కాదు అని. నీ గెలుపు అనేది నీ కష్టం చూసి వస్తుంది. అది ఎవరి మొహం చూసి కూడా రాదు. నీ యొక్క బంధంను నెగ్లెక్ట్ చేయకు. మంచి వాళ్ళు పదే పదే జీవితంలోకి రారు అనేది గుర్తుంచుకో. నీ ఊపును బలంగా ఉంచుకో. ఎందుకో తెలుసా? శబాష్ మరియు వెన్నుపోటు రెండూ నీ వెనుక వైపు నుండే వస్తాయి కాబట్టి, రెండిటికి తయారుగా ఉండాలి కాబట్టి, రెండింటిని నువ్వు స్వీకరించాలి కాబట్టి, ఒకటి ఉంటే మరొకటి నేరుగా వస్తుంది కాబట్టి. ఇతరుల బ్యాడ్ టైం చూసి మురిసిపోకు. ఎందుకంటే ఎప్పుడు నీకు ఆ చెడు అనేది చుట్టుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. జీవితంలో అన్నీ మనతోనే ఉంటాయి అనుకోవడం పొరపాటు. కొన్నిటిని నవ్వుతూ వదిలిపెట్టాల్సి వస్తుంది, కొన్నిటిని ఇష్టం లేకపోయినా స్వాగతించాల్సి వస్తుంది. జీవితంలో నీతో పరుగుపెట్టి గెలవలేని వాళ్ళు నిన్ను పడగొట్టి గెలవాలని చూస్తారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. నీ జీవితాన్ని చూసి ఎప్పుడూ కోపం తెచ్చుకోకు. ఎవరికి తెలుసు ఇప్పుడు నీకున్న జీవితం కోసం శాశ్వతం కాదు కదా. అందుకోసం జీవితంలో అన్నిటినీ నలిగి విరిగిన వాళ్ళు చాలా బలంగా ఉంటారు అనేది విషయం నిజం. జీవితాన్ని మరీ అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఆడుతూ పాడుతూ సరదాగా గడపడాలి. దేవుడు అంటున్నాడు, నిద్రపోయే ముందు నువ్వు అందరినీ క్షమించు. రేపు పొద్దున నిద్ర లేచే ముందు నిన్ను అందరూ క్షమిస్తారు అని. జీవితంలో బ్రతకడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి, నీకు ఏది ఇష్టమో దానికోసం కష్టపడటం. రెండవది, నీకు ఏది కష్టమో దాన్ని ఇష్టపడటం. ఇదే జీవిత సత్యాలు, జీవితంలో ఎదగాల్సిన మాటలు. ఒక వస్తువు విలువ దాన్ని తెచ్చుకునే ముందు తెలుస్తుంది, కానీ మనిషి విలువ మనం పోయాక తెలుస్తుంది. కాబట్టి మనిషి ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ఆ మనిషితో మంచిగా ఉండాలి. నీ నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాళ్ళ ద్వారా నువ్వు జీవితంలో ఎంతో కొంత నేర్చుకున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఓటమిని చూసి భయపడటం కన్నా గెలుపులో చావడమే మేలు. మనం కళ్ళు మూసుకుని నమ్మిన వాళ్ళే మన కళ్ళు తెరిపిస్తారని గుర్తుంచుకో. ఏ విషయమైతే నేను ఛాలెంజింగ్గా చేస్తుందో అదే విషయం నేను చేంజ్ చేస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. విచిత్రమైన పదం ఏంటో తెలుసా? విచిత్రం అంటే మనిషి తాను చేసిన తప్పు ఒక మంచి లాయర్గా మారతాడు. అదే ఇతరులు చేసిన తప్పుకి జడ్జిగా మారతాడు. ఇదే విచిత్రం అంటే. నిన్ను ఎవరైనా ఏమైనా అడిగితే నువ్వు గర్వపడు. నిన్ను ఇచ్చేవారిగా ఉంచారు కానీ అడిగేవారిగా చేయలేదని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకో. నీకు రావాల్సింది ఏదైనా ఖచ్చితంగా సమయానికి వస్తుంది. అది కూడా రావాల్సిన సమయానికి తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి మాత్రమే విషం మాటల్లో ఉంటుంది. ఇతరుల నుంచి సంతోషంగా ఉన్నావా లేదా అని చూడరు. నువ్వు వాళ్ళని సంతోషపెడుతున్నావా లేదా అని మాత్రమే చూస్తారు.
నీతో పోటీ పడలేని వాళ్ళు నిన్ను విమర్శించడం మొదలు పెడతారు. ఎవరి కాళ్ళ మీద పడి నీ పని జరిగేటట్లుగా చూసుకునే కంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పని చేయడానికి అయిన ప్రయత్నించు. కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు నీ స్థితి చూస్తారు, చింతించేవాళ్ళు నీ పరిస్థితి చూస్తారు. కాబట్టి చింతించే వాళ్ళు కూడా నీ వాళ్ళు అని గుర్తుంచుకో. ఎప్పుడైనా నువ్వు పడిపోతే నీకు నువ్వుగా లేవాలి. లోకులు పడిపోయిన డబ్బునైతే పైకి తీస్తారు కానీ లేపరు. ఇనుముకు పట్టిన తుప్పు ఇనుముని ఎలా నాశనం చేస్తుందో మనిషికి పట్టిన అహం అలాగే నాశనం చేస్తుంది. ఒక స్త్రీకి ఆవిడ ఉన్న అందాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. పురుషుడికి అతనికి ఉన్న ధనాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. ఇదే మన సమాజంలో నిజం. నా కర్మనే నా అదృష్టం అనుకుని నడిచే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ గెలుస్తారు. ఒక వ్యక్తి అన్ని విషయాలను నీకు చెబుతున్నాడు అంటే గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తి నిన్ను బాగా నమ్ముతున్నాడు అని అర్థం. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించకు. పాడైపోయిన పండ్లు చెట్టు నుండి తనకు తానే రాలి పడతాయి తప్పితే కోయరు కదా. ఈ ప్రపంచంలో సర్వసంపూర్ణ గుణవంతులుగా ఏ వ్యక్తి ఉండడు. అందుకే కొన్ని లోపాలను చూసి చూడనట్లుగా పోతేనే బంధం అనేది నిలుస్తుంది. ఆ బంధాన్ని నిలుపుకోగలుగుతావు. నీ జీవితంలో అందరికంటే పెద్ద గురువు నీ సమయం. ఎందుకంటే సమయం నీకు ప్రతిదీ నేర్పుతుంది కాబట్టి. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద గురువు ఎవ్వరూ ఉండరేమో. టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటే సమోసా అమ్మేవాడు కూడా నీకు టీటీలానే కనిపిస్తాడు. ఎవరు ఎప్పుడు అవమానించబడరు. ఎందుకంటే సమయం నీకంటే శక్తివంతమైనది కాబట్టి. నువ్వు కూడా ఎవరిని అవమానించకూడదు. కలిసి ఉండటానికి ఇష్టం లేకపోతే ఎవరితోనూ ప్రేమ నాటకం ఆడమద్దు. నీ సంతోషం ఆనందం కోసం మరొక జీవితం నాశనం అవుతుంది అని గుర్తుంచుకో. ఎవరైనా సరే అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎవరినైతే నమ్ముకుంటావో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోతే చాలా బాధ కలుగుతుంది కదా. నిన్ను మోసం చేసిన తర్వాత కూడా నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అంటే వాస్తవంగా నువ్వు కాదు, వాళ్ళే నిన్ను కోల్పోయారు. పశ్చాత్తాపంతో చాలా బాధపడుతూ ఉంటారని గుర్తుంచుకో. గడిచిపోయింది మరలా తిరిగి రాదు. బాధపడుతూ ఉంటే ఈ సమయం కూడా నీకు దక్కకుండా వృధా అయిపోతుంది. కాబట్టి ఏ సమయాన్ని వృధా చేయకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. డబ్బు ఖచ్చితంగా గొప్పదే, కానీ ప్రేమ కలిగిన బంధాన్ని కొనగలిగితే అంత గొప్పదైనా కాదు అని గుర్తుంచుకోవాలి. మరీ అంత మంచివాడిగా ఉండవద్దు. లోకం నిన్ను మూర్ఖుని చేసేస్తుంది. మనం బంధం కోసం సమయం ఇవ్వకపోతే సమయం మన మధ్య ఉన్న బంధాన్ని తోసేస్తుంది. నువ్వు చదువుకున్న చదువు నీ ప్రవర్తనలో కనపడకపోతే నువ్వు చేసిన డిగ్రీ ఒక కాగితపు ముక్కతో సమానం. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అన్నిటికంటే మంచి గిఫ్ట్ వాళ్ళ ఫీలింగ్ను అర్థం చేసుకో, గౌరవించు. అదే వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఈ రోజుల్లో ప్రేమ ఎలా అంటే, నువ్వు ప్రేమించిన వాళ్ళను నువ్వు పొందుకోవాలి అంటే నీ దగ్గర డబ్బు చాలా అవసరం. అది గనక నీ దగ్గర లేకపోతే వాళ్ళు ఇతరులను వెతుక్కుంటారు. నీకు ఏదైనా ఒక విషయం గురించి నిజం తెలిసినప్పుడు అదే నిజాన్ని వేరే వాళ్ళు వచ్చి నీకు అబద్ధంగా చెప్తుంటే నీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. అవును, నిజానికి మాట్లాడేటప్పుడు మర్యాద తెలీదు. ఏ విషయంకైనా కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్తుంది. అదే అబద్ధాన్ని చూడండి, ఎంత చక్కగా మధురంగా వినసొంపుగా మాట్లాడతారో. అదే నిజానికి అబద్ధానికి ఉన్న తేడా. జీవితంలో నవ్వడం నేర్చుకో. ఎలానో ఈ లోకాన్ని నీకు నేర్పుతుంది. కాబట్టి జీవితంలో గెలవాలి అంటే ఎన్నో మంచి గొప్ప సత్యాలు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. విన్నారు కదా అండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.